హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐపీఎల్ న్యూస్. మంగళవారం గుజరాత్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ మరోసారి తన క్లాస్ ఇన్నింగ్స్ని రుచి చూపించాడు. చివరకు పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. పూర్తి విశ్లేషణ కోసం వీడియోని పూర్తిగా చూడండి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. పంజాబ్ బ్యాట్స్మెన్స్ తొలి ఓవర్ నుండే దూకుడుగా ఆడారు. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రియాస్ ఆర్య, శశాంక్ సింగ్ వీళ్ళు 200 పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి పంజాబ్ కింగ్స్ కు భారీ స్కోర్ చేయడానికి సహాయపడ్డారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 97 పరుగులతో ఇన్నింగ్స్ ని ముగించాడు. చివరి వరకు గ్రీజులో ఉన్నా సరే సెంచరీ మిస్ అయ్యాడు. 18 ఓవర్లు పూర్తయ్యేసరికి శ్రేయస్ అయ్యర్ 91 పరుగులతో ఉన్నాడు. చివరి ఓవర్లో స్ట్రైక్ రాకపోవడంతో 97 పరుగులతోనే ఇన్నింగ్స్ ని ముగించాడు. చివరి ఓవర్ మొత్తం బ్యాటింగ్ చేసిన శశాంక్ సింగ్ 5 ఫోర్లతో సహా 23 పరుగులు రాబట్టాడు. సింగిల్ తీయకపోవడంతో శ్రేయస్ అయ్యర్ నాన్ స్ట్రైకర్ గానే ఉండి సెంచరీ మిస్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ స్కోర్స్: ప్రియాస్ ఆర్య 47, శ్రేయస్ అయ్యర్ 97, శశాంక్ సింగ్ 44, స్టోయినిస్ 12 పరుగులు చేశారు. ఇక ప్రబ్మన్ సింగ్, మ్యాక్స్వెల్ తక్కువ స్కోర్లకి అవుట్ అయ్యారు. దీంతో పంజాబ్ 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ అత్యధిక స్కోరు. ఇక 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఆరంభంలో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, రదర్ఫోర్డ్లు మంచి ప్రదర్శన చూపారు. కానీ లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. గుజరాత్ బ్యాట్స్మెన్ స్కోర్స్: శుభ్మన్ గిల్ 33, సాయి సుదర్శన్ 74, జోస్ బట్లర్ 54, రదర్ఫోర్డ్ 46, విజయ్ శంకర్ 12, అర్షద్ ఖాన్ 1 పరుగులు చేశారు. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: 42 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 97 పరుగులు చేసి తన జట్టును గెలిపించిన శ్రేయస్ అయ్యర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మ్యాచ్ కీ మూమెంట్స్: శ్రేయస్ అయ్యర్ మరియు శశాంక్ సింగ్ మధ్య 81 పరుగుల భాగ్యస్వామ్యం పంజాబ్ కు భారీ స్కోర్ బాటలు వేసింది. మ్యాక్స్వెల్ తన ఐపీఎల్ కెరీర్ లో 19వసారి డక్అవుట్ ను నమోదు చేశారు. అంటే ఐపీఎల్ లో అత్యధికంగా డక్అవుట్స్ అయిన ఆటగాడిగా మ్యాక్స్వెల్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ గెలుపుతో పంజాబ్ కింగ్స్ 2 పాయింట్లతో 3వ ప్లేస్ లో ఉంది. ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించింది? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? మీ ఫేవరెట్ టీం ఏంటి? కామెంట్స్ లో తెలియజేయండి. మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి.